ఇండియా ఇప్పుడు తన సొంత శక్తితో తేజస్ వంటి ఇండిజియస్ ఫైటర్ ప్లేన్స్ ను తయారు చేస్తుంది. చేతక్ హెలికాప్టర్స్ తయారు చేస్తుంది. మనం బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ మిసైల్స్ తయారు చేయడం మొదలుపెట్టాం. మన సొంత శక్తితో ఆకాశ్ వంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా తయారు చేస్తున్నాం. డిఫెన్స్ లో మాత్రమే కాదు, స్పేస్ రేస్ లో కూడా ఇండియా ఎవరికీ తక్కువ కాదు. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మనం ప్రపంచంలో మొదటి దేశంగా మారాం. దాని సౌత్ పోల్ సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశంగా. ఇది కూడా ప్రపంచం మొదటిసారి చూసింది. ఇండియా PSLV C-37 ద్వారా ఒకేసారి 104 శాటిలైట్స్ ని లాంచ్ చేసింది. అంటే ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాంప్లెక్స్ మరియు కాస్ట్లీ టెక్నాలజీస్ ను తయారు చేయడంలో ఎక్స్పీరియన్స్డ్ అయిపోయింది. కానీ ఇన్ని విజయాలు సాధించిన ఒక విషయంలో ఇండియా ఇంకా చాలా వెనకబడి ఉంది. అది లగ్జరీ కార్స్ తయారు చేయడం. కొనడం కాదు, తయారు చేయడం. మన దేశంలో ఇప్పుడు అన్ని షేపు, సైజు, సెగ్మెంట్స్ కార్స్ తయారవుతున్నాయి. కానీ లగ్జరీ కార్ అనగానే మనం ఇంకా ఫారెన్ బ్రాండ్స్ వైపే చూస్తున్నాం. లేదా ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదా CKD రూట్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేస్తున్నాం. ఇది ఆశ్చర్యం కలిగించదా? ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన ఇండియాకి సొంత లగ్జరీ కార్ బ్రాండ్ లేదు. అంతేకాదు, ఫారెన్ లగ్జరీ కార్ బ్రాండ్స్ కూడా ఇక్కడ వాళ్ళ లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు. ఇదే కారణంగా ఈ రోజు మనం ఈ క్వశ్చన్ కు సమాధానం వెతుకుతున్నాం. ఎందుకు ఇండియాకి సొంత లగ్జరీ కార్ బ్రాండ్ లేదు? ఎందుకు ఎవరు మన దేశంలో లగ్జరీ వెహికల్స్ తయారు చేయడం లేదు? వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్ గా చెప్తాను. ముందుగా ఇండియాలో లగ్జరీ కార్ సెగ్మెంట్ ఏ స్టేజ్ లో ఉందో అర్థం చేసుకుందాం. ఇండియాలో లగ్జరీ కార్స్ డిమాండ్ చాలా వేగంగా పెరుగుతుంది. ఇక్కడ చూస్తే లగ్జరీ కార్ పెనెట్రేషన్ 1 నుంచి 1.5% మధ్య ఉంది. కానీ మోటార్ ఇంటెలిజెన్స్ స్టడీ ప్రకారం ప్రస్తుతం 1.32 బిలియన్ ఉన్న లగ్జరీ కార్ మార్కెట్ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 6.60 CAGR తో 1.82 బిలియన్ కు చేరుతుంది. ఇందులో 2024 నాటికి 50 లక్షల నుంచి 80 లక్షల ప్రైస్ రేంజ్ లో ఉన్న లగ్జరీ కార్ మార్కెట్ సైజు సుమారు 40% ఉండేది. అది 2030 నాటికి 10% CAGR తో పెరుగుతుంది. ఇది ఇప్పటికే క్లియర్ గా కనిపిస్తుంది. ఆటో కార్ రిపోర్ట్ ప్రకారం 2025లో అన్ని లగ్జరీ కార్ బ్రాండ్స్ మంచి గ్రోత్ చూపిస్తున్నాయి. మెర్సిడీస్ 4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, BMW 4% గ్రోత్, ఆడి 15%, వోల్వో 18.60% గ్రోత్ సాధించాయి. JLR మాత్రం సంవత్సరానికి 40% గ్రోత్ రిజిస్టర్ చేసింది. అంటే ఇండియాలో లగ్జరీ కార్స్ డిమాండ్ బాగానే ఉంది. కానీ లోటు ఎక్కడుంది? ఈ మార్కెట్ షేర్ లో భాగం పంచుకోగల ఒక్క ఇండియన్ లగ్జరీ కార్ బ్రాండ్ లేకపోవడం. ఇంకా ఒక కష్టమైన నిజం, లగ్జరీ కార్లు టాలీ చేస్తే మాస్ మార్కెట్ కార్స్ లో కూడా మన దగ్గర ఉన్న 2 కంపెనీస్ టాటా మరియు మహేంద్ర కూడా 100% ఇండియన్ కార్స్ ఆఫర్ చేయలేకపోతున్నాయి. టాటా లేదా మహేంద్ర కారు ఏదైనా తీసుకుని చూస్తే స్క్రాచ్ నుంచి రోడ్డు వరకు పూర్తిగా ఇండియాలోనే డిజైన్, డెవలప్, మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రొడక్ట్ దొరకదు. మహేంద్ర తన కార్స్ ఇండియాలో తయారు చేస్తుంది. కానీ ఫ్యూచరిస్టిక్ లుక్ ఉన్న కార్ల డిజైనింగ్, డెవలప్మెంట్ UK బేస్డ్ డిజైన్ స్టూడియోలో లేదా ఇటాలియన్ హౌస్ పినిన్ఫరీనాలో జరుగుతుంది. కొన్ని కార్స్ డిజైన్ ముంబై ఫామ్ లో జరుగుతుంది. కానీ ఇంజన్ సెగ్మెంట్ లో చాలా కాలం మహేంద్ర ఫ్రెంచ్ కంపెనీ ప్యూగోట్ ఇంజన్లు పెట్టి అమ్ముతుంది. తర్వాత 2000వ సంవత్సరం ప్రారంభంలో యమహాకు డీజిల్ ఇంజన్ తయారు చేయడం మొదలుపెట్టింది. కానీ అది కూడా ఆస్ట్రియన్ కంపెనీ AVL తో కలిసి డెవలప్ చేసింది. M-Falcon పెట్రోల్ ఇంజన్స్ ఇప్పుడు మహేంద్ర సొంతమే. కానీ వాటిని కూడా కొరియన్ కంపెనీ సాంగ్యాంగ్ తో జాయింట్ వెంచర్ లో డెవలప్ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ లో బ్యాటరీలకు మహేంద్ర పూర్తిగా చైనా BYD పైన ఆధారపడింది. టాటా విషయంలో మరింత దారుణంగా ఉంది. వీళ్ళు వోకల్ ఫర్ లోకల్ అంటూ ఇండియాలో కార్లు తయారు చేస్తున్నారు. కానీ ఆటోమొబైల్ బిజినెస్ లో దశాబ్దాలు గడిచిన ఫ్లాగ్షిప్ మోడల్స్ హ్యారియర్, సఫారీలో ఫెయిట్ నుంచి తీసుకున్న 2 లీటర్ డీజిల్ ఇంజన్ ని అమ్ముతున్నారు. టాటా EVs లో కూడా బ్యాటరీలకు చైనా పైన ఆధారపడి ఉంది. ట్రక్కుల్లో కూడా టాటా సొంత ఇంజన్స్ ఇవ్వలేకపోతుంది. హెవీ డ్యూటీ ట్రక్కుల్లో అమెరికన్ కంపెనీ కమిన్స్ ఇంజన్స్ వస్తాయి. కమిన్స్ ఇంజన్స్ మన దేశ ట్రక్కులు, రైల్వే నుంచి ప్రపంచ సప్లై చైన్ ను ఎలా నడిపిస్తాయో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్పాను. దాన్ని కూడా చూడండి. ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఇంకా ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే 2010 ముందు వరకు ఇండియాలో సేఫ్ కార్స్ తయారు చేయడానికి హై స్ట్రెంత్ స్టీల్ కూడా దొరకలేదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు వోక్స్ వ్యాగన్ కు స్టాండర్డ్ స్టీల్ కూడా లేదు. వోక్స్ వ్యాగన్ పోలో లోకలైజేషన్ చేస్తున్నప్పుడు బేసిక్ కార్ కోసం స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంది. లగ్జరీ కారు మ్యానుఫ్యాక్చరింగ్ జరగకపోవడానికి మెయిన్ కారణం ఇండియన్ OEMs, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్.
లేదా సప్లయర్ ఎకోసిస్టమ్ బలహీనంగా ఉండడం. మోడర్న్ కార్స్ లో యావరేజ్ గా 30,000 నుంచి 40,000 చిన్న పెద్ద పార్ట్స్ ఉంటాయి. లగ్జరీ కార్స్ లో అయితే 70,000 నుంచి 90,000 వరకు పార్ట్స్ ఉపయోగిస్తారు. ఈ చాలా పార్ట్స్ కంపెనీలు స్వయంగా తయారు చేయవు. మల్టిపుల్ ఓఈఎంస్ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చర్స్ పైన ఆధారపడతాయి. లగ్జరీ కార్స్ లో అడ్వాన్స్డ్ పవర్ ట్రైన్స్ నుంచి మైక్రో చిప్స్, ఎలక్ట్రానిక్స్, కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ వరకు అన్ని హైలీ స్పెషలైజ్డ్ పార్ట్స్. స్ట్రిక్ట్ స్టాండర్డ్స్, క్వాలిటీ చెక్స్ తో ఉండాలి. ఇండియాలో ఈ లెవెల్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ కు తగిన లోకల్ సప్లై నెట్వర్క్ ఇంకా చాలా లిమిటెడ్ గా ఉంది. ఇలాంటి బలమైన సప్లయర్ నెట్వర్క్ ఏర్పరచడానికి చాలా టైము, భారీ ఇన్వెస్ట్మెంట్, గ్యారంటెడ్ వాల్యూమ్ కావాలి. ఇది ఇప్పుడు కనిపించడం లేదు. ఇండియాకి సొంత లగ్జరీ కారు బ్రాండ్ ఉండాలనే కళ సాకారం కావచ్చు, కానీ సప్లయర్స్ నెట్వర్క్ సమస్య వల్ల ఇప్పటి వరకు కాలేదు. దీన్ని రీసెంట్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. టాటా ఒక లగ్జరీ ఈవీ కారు అవన్యాను లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది, కానీ సప్లై నెట్వర్క్ సమస్య వల్ల ప్రొడక్షన్ కు చేరుకోలేకపోతుంది. టాటా ప్లాన్ ప్రకారం అవన్యాను జేఎల్ఆర్ ఎలక్ట్రిఫైడ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ పైన బిల్డ్ చేసి జేఎల్ఆర్ పార్ట్స్ సప్లయర్స్ నే ఉపయోగించాలని ఉంది. కానీ జేఎల్ఆర్ తమ తమిళనాడు న్యూ ఫ్యాక్టరీలో ఈవీస్ తయారు చేయడం నుంచి వెనక్కి తీసుకుంది. ప్లాన్ ప్రకారం ఆ ప్లాంట్ లో జేఎల్ఆర్ సంవత్సరానికి 70,000 లగ్జరీ ఈవీస్, టాటాకి అవన్యా రేంజ్ కోసం 25,000 యూనిట్లు తయారు చేయాలి. కానీ జేఎల్ఆర్ ఎందుకు వెనక్కి తీసుకుంది? పార్ట్స్ క్వాలిటీ వల్ల. కార్ టార్క్ రిపోర్ట్ లో ఇలా ఉంది. లోకల్ సోర్సింగ్ వల్ల జేఎల్ఆర్ కి తన క్వాలిటీ స్టాండర్డ్స్, ప్రైజింగ్ కు తగిన ఈవీ కాంపోనెంట్స్ సరిపడా దొరకలేదు. జేఎల్ఆర్ సప్లయర్ తో నెలల తరబడి మీటింగ్స్ జరిగాయి, కానీ చివరికి ఏమీ కుదరలేదు. దీంతో జేఎల్ఆర్ లగ్జరీ కార్ల తయారీకి నో చెప్పడంతో ఇండియా మొదటి లోకల్ లగ్జరీ కారు అవన్యా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమాదంలో పడింది. ఈ జేఎల్ఆర్ అవన్యా కేసు నుంచి క్లియర్ అవుతుంది. లగ్జరీ కార్స్ కీలక పార్ట్స్ సరైన క్వాలిటీలో లోకల్ గా సోర్స్ కాకపోతే ఇండియాలో లగ్జరీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సాధ్యం కాదు. దీంతో అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఇండియాలో సీకేడీ రూట్ ని అనుసరిస్తున్నాయి. పూర్తి బిల్డ్ యూనిట్ ఇంపోర్ట్ చేస్తే 100% డ్యూటీ వస్తుంది కాబట్టి కంప్లీట్లీ నాక్ డౌన్ అసెంబ్లీగా పార్ట్స్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ అసెంబుల్ చేసి అమ్ముతున్నారు తక్కువ టారిఫ్ కోసం. దీంతో లోకల్ అసెంబ్లీ జరుగుతుంది, కానీ లోకల్ ప్రొడక్షన్ కాదు. డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని వేరే దేశాల్లో జరుగుతున్నాయి. BMW, మెర్సిడీస్, ఆడి, వోల్వో, జేఎల్ఆర్ వంటివి సీకేడీ రూట్ పైనే ఆపరేట్ అవుతాయి. టైర్లు, కొన్ని ఎలక్ట్రానిక్స్, ఇంటీరియర్ పార్ట్స్ మాత్రమే లోకల్ గా సోర్స్ చేస్తాయి. అల్ట్రా లగ్జరీ కార్లు పూర్తిగా CBU గా ఇంపోర్ట్ అవుతాయి. ఇండియాకి సొంత లగ్జరీ కార్ బ్రాండ్ లేకపోవడానికి గవర్నమెంట్ పాలసీస్, మార్కెట్ టైం లైన్ కూడా కారణం. టూ వీలర్ మార్కెట్ చూస్తే లిబరైజేషన్ ముందు 80s లో గవర్నమెంట్ కొన్ని ఫారెన్ టూ వీలర్స్ కు ఇండియాలో అసెంబ్లీ ప్లాంట్లు పెట్టే పర్మిషన్ ఇచ్చింది, కానీ ఒక ఇండియన్ కంపెనీతో పార్ట్నర్షిప్ లోనే. అందుకే టీవీఎస్, సుజుకి, యమహా ఎస్కాట్స్, బజాజ్, కవాషికి, హీరో, హోండా వంటి డబుల్ బ్రాండింగ్ బైక్స్ వచ్చాయి. దీంతో ఇండియన్ టూ వీలర్ కంపెనీస్ జపనీస్ కంపెనీస్ తో దశాబ్దాలుగా పనిచేసి కాంప్లెక్స్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, క్వాలిటీ కంట్రోల్స్ నేర్చుకున్నాయి. ఇప్పుడు టీవీఎస్, బజాజ్, హీరో సొంత శక్తితో నిలబడ్డాయి. ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్ గా చేశాయి. టీవీఎస్ ఇప్పుడు BMW కి బైక్స్ తయారు చేస్తుంది, బజాజ్ KTM కి, హీరో హార్లీ డేవిడ్సన్ కి, రాయల్ ఎన్ఫీల్డ్ వెస్ట్రన్ మార్కెట్స్ లో గొప్ప బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉంది. కానీ 4 వీలర్ సెగ్మెంట్ లో అలా జరగలేదు. 90s ముందు ఇండియాలో 4 వీలర్ మార్కెట్ పెద్దగా లేదు. లిబరైజేషన్ తర్వాత ఫారెన్ కార్ బ్రాండ్స్ స్వతంత్రంగా వచ్చాయి. ఇండియన్ కంపెనీస్ తో టైఅప్ అవసరం లేదు. హుండై, వోక్స్ వ్యాగన్ నుంచి మెర్సిడీస్, BMW, లెక్సస్ వరకు అందరూ ఇండిపెండెంట్ గా ఆపరేట్ అయ్యారు. ఒకవేళ 50 సంవత్సరాల క్రితమే మెర్సిడీస్, మహేంద్రతో, జేఎల్ఆర్, టాటాతో కలిసి కార్లు తయారు చేస్తుంటే ఇప్పటికీ ఇండియాకి లోకల్ లగ్జరీ బ్రాండ్స్ వచ్చి ఉండేది. చైనాలో ఇప్పటికీ ఫారెన్ కంపెనీస్ చైనీస్ కంపెనీస్ తో పనిచేయాలి. లోకల్ గా లగ్జరీ కార్ బ్రాండ్ తయారైన ఒక పెద్ద సమస్య ఉంది, లోకల్ వర్సెస్ ఇంపోర్టెడ్ పర్స్పెక్షన్. ఇండియాలో లోకల్ ట్యాగ్ అంటే చీప్ ప్రొడక్ట్ అనే ఇమేజ్ ఉంది. ఇంపోర్టెడ్ అనగానే ఎక్స్క్లూజివ్, లగ్జరియస్ అనిపిస్తుంది. లగ్జరీ కార్లు అమ్మాలంటే ఈ పర్స్పెక్షన్ పెద్ద సమస్య. అందుకే టాటా జాగ్వార్, ల్యాండ్ రోవర్ ని ఓన్ చేస్తుందని చెప్పుకుంటాం, కానీ డిజైన్ నుంచి డెవలప్మెంట్, చాలా పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఇంగ్లాండ్ లోనే జరుగుతున్నాయి. జేఎల్ఆర్ ని ఇండియన్ బ్రాండ్ ఓన్ చేసినా ఇక్కడ కేవలం అసెంబుల్ మాత్రమే చేస్తున్నాం. అయితే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి.